ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనం అందరం కూడా దేవుని పాదసన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి అపోస్తుల యొక్క పరిచర్య విధానం, అంటే పరిచర్య ఏ విధంగా నడుస్తుంది, ఇక్కడ మనము సేవకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నాం. స్టార్టింగ్ నుంచి మొదట పెట్టిన 2 మీటింగ్లు, 2 రోజుల మీటింగ్లు, తర్వాత ప్రతి ఆదివారం పరిచర్యకు సంబంధించిన విషయాలను మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి పరిచర్యలో మనం, అంటే పరిచర్య విధానం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం కొంత అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా, ఇది ఎందుకు అంటే ఇంకో విషయం ఏంటంటే, మనకు దేవుడు చివరి దినాల్లో సహవాసం చేస్తూ వాక్యాన్ని నేర్చుకొని ఆత్మ సంబంధంగా దేవుణ్ణి బలపడటానికి దేవుడు ఏమి ఇస్తున్నా, అవకాశం ఇస్తున్నా. కాబట్టి మనకు మీటింగ్లు ఎక్కువైన కారణాన్ని బట్టి సనగక విసకక ఏం కావాలి, దీంట్లో మనకు చాలా ఏముంది, ప్రయోజనమే ఉంది. ఎందుకంటే రాను రాను మతోన్మాదం పెరిగిపోతుంది, భయంకరమైన పరిస్థితులు రావచ్చు, యూట్యూబ్లో లైవ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ విధంగా ముఖాముఖిగా కలిసి ప్రార్థన చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. అందుకే దేవుడు ఈ మీటింగ్ల ద్వారా మిమ్మల్ని ఏం చేస్తాం, వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాచుకోవాలి, దేవుని వాక్యాన్ని ఏం కాదు, హృదయంలో పదిలంగా పెట్టుకోవాలి. ఇలాగే మన కంటిన్యూ అవుతుందని కూడా గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి అందుకే అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను నేను అర్థం చేసుకోవడానికి. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పరిచర్యకు సంబంధించిన విషయాలను, అదేనా పరిచర్యకు సంబంధించిన విషయాలను నేర్చుకుంటున్నాను. ఒక విషయము దేవుడు నాకు గుర్తు చేసినటువంటి విషయాలు, 2 విషయాలు దేవుడు నాకు గుర్తు చేశాడు. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను గ్రేహౌండ్స్కి పోయేది. గ్రేహౌండ్స్లో నార్సింగి దగ్గర ప్రతి ఆదివారం సాయంత్రం అక్కడ ఆరాధన అనేది నడిపించేది. గ్రేహౌండ్స్ గుర్తుందా లేదా? గ్రేహౌండ్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ నార్సింగ్ దూరం బైక్ మీద వెళ్ళేది, పిల్లల్ని వేసుకొని సిస్టర్ని వేసుకొని అంత దూరం వెళ్ళి సేవ అనేది అక్కడ చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత దేవుడు ఏమన్నాడంటే, దీన్ని ఇక్కడితో మానేసి ఇక్కడికి రాకు అన్నాడు. అన్న తర్వాత నేనంటే ప్రభు, వాళ్ళు కొంతమంది అక్కడ ఏంటంటే ఎక్కడికి పోకుండా మన ఆరాధనలో పాల్గొనేటువంటి పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నేనేమన్నా ప్రభు, మరి పరిస్థితి ఏం వాళ్ళది ఇలా ఉంది, మరి ఏంటి అనేసి నేను దేవుని ఎదుట విచారణ చేస్తూ పోతుంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే, నువ్వు రావాలనుకున్నా కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, తర్వాత ఏమైపోయింది, కొంతమంది అక్కడ ఉన్నవారిని గలిబిలు చేసేసి, పాపం ఒక సహోదరి, ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ అయితే చాలా సంతోషపడ్డారు మనతో సహవాసం చేయడానికి, వాక్యం వినటానికి, వాక్యం నేర్చుకోవడానికి. చాలా మంచిగా తర్వాత వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పిన, పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యాన్ని బట్టే మేము దేవునికి దగ్గరయ్యా అనేసి చాలా సందర్భంలో వాళ్ళు సంతోషపడ్డారు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రతి ఆదివారం ఈ రకంగా సాయంత్రం పూట ఎక్కడ జరిగేది, హోటల్స్లో, గ్రేహౌండ్స్లో. మీకు గుర్తుందో లేదో, బస్ వేసుకొని మనం పోయి ఏమంట పెద్ద మీటింగ్ పెట్టాం, గుర్తుందో లేదో, కానీ మనం మర్చిపోతాం అలాంటివి. గ్రేహౌండ్స్ అంటే అది మనం అక్కడ నార్సింగ్ తర్వాత అందరు ఉన్నారు లేదు కానీ ఏమంట, అప్పుడు మీకు ఇంకా చిన్నపిల్లలు కావచ్చు, అప్పుడు మీరు ఒక బస్సు వేసుకొని పోయాం, కలిసి బస్సు మీటింగ్ అక్కడ 2-3 సార్లు పెట్టించాం. తర్వాత మనం కూడా ప్రతి ఆదివారం పోయి అక్కడ ఏం చేసేది, చాలా ఫ్యామిలీస్ వచ్చేవి, చాలా మంచిగా ఉండేది. అయితే ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దాన్ని గుర్తు చేసేది. ఎందుకంటే ప్రతి ఆదివారం మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఆరాధన చేసేది, ప్రార్థన చేసేది, తిరిగి మళ్ళీ వచ్చేది. అట్లా ఆదివారం అక్కడ మనం ఏం చేసే ప్రార్థన, ద్వారం తెరవబడినప్పుడు తర్వాత దేవుని చిత్తం మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి దేవుడు అక్కడ మూసేశాడు. అక్కడికి వెళ్ళటం ఎందుకంటే ఏమో ఏ ప్రమాదం పొంచి ఉందో లేదా దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి గుండెపెట్టు, దేవుని మహాకృపను బట్టి ఏంటంట దేవుడు అక్కడ ఆపేశాడు. కాబట్టి అది మరి దేవుని చిత్తం, మళ్ళీ అక్కడికి వెళ్ళటమా వెళ్ళకపోవడమా, మరి అసలు ఏంటి, ఎందుకంటే అందులోకి వెళ్ళాలంటే అందులో పనిచేసే వాళ్ళు మనల్ని ఏం చేయాలి, ఆహ్వానించాలి. వాళ్ళు మనల్ని పిలిస్తే అప్పుడు మనం అక్కడికి వెళ్ళగలుగుతారు అన్నా.
కాబట్టి కొన్ని సందర్భాలను బట్టి ఆ విధంగా, ఎందుకంటే అక్కడ దేవుడిచ్చిన భారం, మీరు నమ్ముతారు లేదో అక్కడికి వెళ్ళినప్పుడు గ్రేహౌండ్స్లో చాలా పెద్ద ఒక మృగం కనిపించింది. స్టార్టింగ్లో పోయినప్పుడు ఒక మృగం, పెద్ద మృగం, దాంతో నేను పోరాటం చేశాను. చాలా పోరాటం, రాత్రులు అసలు గర్ర ఇట్లా వణికిపోయేది శరీరం, అంత ప్రభావం ఉండేది. తల మీద చాలా భారీగా దాడి చేసింది. తర్వాత రకరకాల ఇబ్బందులు. అంత కష్టపడి అక్కడ సేవ ఎస్టాబ్లిష్ చేసి కొంత ఒక గుంపు అనేది గ్యాదర్ అయ్యింది. చాలా సంతోషపడేది వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు, కానీ మనతో సావాసం చేయడానికి. కొంతమంది పర్టికులర్గా మనతో ఉండటానికి ఇష్టపడ్డారు. కానీ కొంతమంది ఇక రకరకాలు చెడగొట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చెడగొట్టి వాళ్ళని అటు ఇటు చేసేస్తారు. మొన్న ఈ సంఘటన జరిగిన కారణం నుంచి ఇంకా వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో తెలియదు. మొత్తానికైతే ఇంకా అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ ఉండేది, ఆ ఫ్యామిలీని వాళ్ళు ఏం చేశారు, చెడగొట్టి ఇంకో ఫ్యామిలీ ఉండేది, మనతోటే ఉండేది. నేనే బాప్తీసం ఇచ్చాను, కానీ ఆ సహోదరుడు కూడా నమ్మకమైపోయాడు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సేవా ద్వారాలు తెరవబడినా కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు, మూసేస్తాడు. ఎందుకు మూస్తాడు చెప్పండి? ఎందుకు మూసి ఉండొచ్చు? ఇప్పుడు అక్కడ మనం ద్వారం దగ్గర కొన్ని ఏళ్ళ దాకా పోయాం, ప్రతి ఆదివారం, గుర్తుందో లేదో, ప్రతి ఆదివారం కొన్ని ఏళ్ళ దాకా పోయాం. నెల 2 నెలలు చేసింది కాదు అది. కొన్ని వందల ఫ్యామిలీస్ వచ్చాయి, వందల ఫ్యామిలీస్, వందల మందికి వాక్యాలు చెప్పాను. ఇప్పటికీ వాళ్ళు ఎక్కడున్నా సరే మనని జ్ఞాపకం చేసుకుంటాం, మనం చెప్పే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ద్వారం తెరవబడింది, పోయా, చక్కగా ఏం చేసాం, సేవ చేసాం దేవుడి మహాకృపను బట్టి. ఇప్పుడు మూసేది అంటే ఇక్కడ మూతపడిపోయింది. దేవుడు చెప్పాడు, నువ్వు రాను తిన్నాళ్ళు నువ్వు వద్దాం అనుకున్నా కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది అని దేవుడు చెప్పాడు. ఎందుకు చేసి ఉంటాడు అమ్మాయి? ఇప్పుడు దేవుడు ఎక్కడ ద్వారం తెచ్చాడు, దేవుడు ఎక్కడ ద్వారం తెచ్చాడు. ఇది మూసేయచ్చా లేదా దేవుడు ఇలాగే ఏమంటుంది, ఇట్లా కంటిన్యూ అవుతుందా? తెరిచిన వానికి మూసే అధికారం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నంలో కూడా మనం ఏం చేసాం, అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు ఏమన్నాడు, అప్పటికి ఎవరు లేరు అక్కడ, అందరు ఇక్కడనే హైదరాబాద్లో గ్రేహౌండ్స్లో ఉండేది. నేను అక్కడికి మొదట్లో పోయినప్పుడు ఎవరు లేనప్పుడు లాడ్జ్లో ఉండి అక్కడ ఇంకో బ్రదర్తో కూర్చొని ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచే, ఆ విధంగా కొంచెం అక్కడ స్టార్ట్ చేశాను. నాకు ఇంకా గుర్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంతమంది అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత వాళ్ళతో సావాసం చేయడం, తర్వాత వాళ్ళకు నేను చేసిన పొరపాటు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అంటే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చేసాను. అంటే వాళ్ళు ఎక్కువ సమయం తీసుకోవడం, నేను అజ్ఞానంతో వాళ్ళకి సమయాన్ని ఎక్కువ ఇచ్చేసాను. ఫీల్డ్ వర్క్ చేయలేదు. ఫీల్డ్ వర్క్ అంటే వాళ్ళతో తిరిగి ప్రార్థన చేసేది, ఇవన్నీ చేసేది, కానీ ఇంకా నేను ఎక్కువ ఫోకస్ అనేది ఫీల్డ్ వర్క్ మీద పెట్టాల్సి. నేను వీళ్ళకి ఎక్కువ టైం ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు, నా టైం అంతా మింగేశారు. చివరికి ఏం చేశారు, అన్ని వదిలేశారు. ఎందుకు? ఇప్పటికి లాస్ట్కి ఇప్పటికి ఏమొచ్చింది పొజిషను, అక్కడ ఎవరు లేరు కదా, అక్కడ ఉండేం ప్రయోజనం? ఎవరో ఉన్నారని నేను పోలేదు, అక్కడ ఎవరో విశ్వాసులు ఉన్నారని పోలేదు. దేవుడు నన్ను పంపించాడు, పోయాను. తర్వాత వీళ్ళు వచ్చారు. సరే, వీళ్ళ ద్వారా కూడా సేవ అక్కడ ఇంప్రూవ్ అవుతుందేమో అని వీళ్ళని కొంచెం మనం బలపరచడానికి ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళ స్వార్థం కోసం మనం వాడుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సినంత చేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నా అంటే, ఒక చోట దేవుడు ద్వారం తెరిచిన తర్వాత 2 జరుగుతాయి. ఒకటి, దేవుడు అక్కడ ద్వారాన్ని ఏం చేయొచ్చు, మూసేయచ్చు. దానికి ఒక బలమైన కారణాలు ఉంటాయి. 2, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనను వదిలేయచ్చు. అదేనా? 2 విషయాలు. ఫస్ట్ నర్సింగ్ చెప్పాను. నర్సింగ్ ఏమని చెప్పాడు దేవుడు, చాలా క్లియర్గా చెప్పాడు, బిడ్డ నువ్వు రావాలనుకున్నా సరే రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరే, దేవుడు చెప్పిన మాట ఏమైపోయింది, ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు అర్హులు కాకపోవచ్చు, లేదా మనం పడిన ప్రయాసానికి ప్రతిగా వాళ్ళు అక్కడ స్పందించకపోవచ్చు, ఏదో బలమైన రీజన్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమైపోయింది, దేవుడు మూసేశాడు, ఆయన ద్వారాన్ని మూసేసి అక్కడ ప్రవేశం అనేది ఆపేసాడు. మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే, అక్కడికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ సేవ స్టార్ట్ చేసాం. సేవ అంటే స్టార్ట్ చేయడానికి ప్రయాసపడ్డాం. కొంతమంది వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ వదిలిపెట్టి
వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు అక్కడ మన దగ్గర లేరు. 2 సందర్భాలు జరగవచ్చు. ఒకటి, ద్వారం మూతపడవచ్చు, అది దేవుని నియంత్రణలో ఉంటుంది. రెండవది, తమ స్వార్థం కోసం మనల్ని వాడుకున్నంతసేపు వాడుకున్న తర్వాత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. 2 సందర్భాలు సేవలో జరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయడానికి లేదు, అనా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవద్దు. అనా ఇంకా రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. అవి రెండో విషయం. దేవుడు నాకు గుర్తు చేసిన 2 మేజర్ విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ద్వారం తెరవబడింది. ద్వారం తెరవబడినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, ఎప్పటి వరకైతే ఇక్కడికి రావటం దేవుడు అవకాశం ఇస్తాడు అప్పటి వరకు వస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, వాక్యం చెప్తూనే ఉంటాం, ఇక్కడ సేవ చేస్తూనే ఉంటాం. ఇంకోటి, ఒకవేళ మన దగ్గరికి వస్తారా రారా అంటే ఎవరు ఏంటి ఇదంతా మనకు సంబంధం లేదు. దేవుడు ద్వారం తెరిచినంత వరకు మనం ఏం చేస్తాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా నేను కావాలంటే ఏం చేయొచ్చు, ఇంకా కొంచెం ఏదో 2-3 ఆత్మలు వచ్చాయి, కొంచెం అక్కడ ఇక్కడ ఆరాధన పెరిగిపోయింది కాబట్టి వెంటనే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావటానికి పెద్ద విషయం ఏమీ కాదు, చాలా ఈజీ విషయం. కానీ అలా షిఫ్ట్ కావటం వల్ల ఏం లేదు, దేవుడు పంపినటువంటి ఉద్దేశం అనేది ఏం కాలేదు అక్కడ. కాబట్టి మళ్ళీ దేవుడు విశాఖపట్నం నుంచి నన్ను అక్కడి నుంచి కదలమంటే కానీ నేను కదలను. అందుకే కూర్చున్నా నేను అక్కడే. ఎన్ని దేవుడు నాకు అక్కడ ఆత్మలను దేవుడు ఇయ్యాలి, నేను నశించిపోయే ఆత్మలు అక్కడ ఏం కావాలి, రక్షణ పొందాలి. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నన్ను అక్కడ పంపించాడు, నేను అక్కడే ఉంటాను. అక్కడి నుంచి వెళ్ళగొట్టించడానికి ప్రయత్నం చేశారు, నా గురించి చెడ్డగా మన అభిమానం కలిగిన వారికి చెడ్డ మాటలు చెప్పి వాళ్ళని ఏం చేశారు, రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఈవెన్ వేరే మనం అంతకుముందు వేరే సావాసం చేసిన పాస్టర్ కూడా నాకు పోటీగా అక్కడ వేరే వాళ్ళని పంపించి సేవం చేయాలని చూశారు. ఇప్పటికీ లోపల జరుగుతుందేమో నాకు తెలియదు. నా బ్రదర్ ఏం చేశాడు, డైరెక్ట్ నా దగ్గరకు వచ్చాడు, అన్న ఏదన్నా ఇదా నన్ను ఇక్కడ పంపించి ఇక్కడ సేవ చేయమంటాడు. ఆయనకేమో ఇంట్రెస్ట్ లేదంటారు చేయడం. ఈయనేమంటాడు, పోయి నువ్వు చేయాల్సిందే అని ఆయన తరుముతా ఉంటాడు. అంటే చూడండి, పోటీ పడటానికి నేను ఎవరూ ఉన్నారని పోలేదు నేను అక్కడ. అది ఎంత దూరమైనా కానీ ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను మాత్రం అక్కడే. ఎందుకంటే దేవుడు నన్ను అక్కడికి పంపించింది కాబట్టి అక్కడ ద్వారం తెరిచే పని కూడా ఎవరిది, దేవుడు తెరుస్తాడు. అందుకే చాలా జరిగింది అక్కడ సేవ, మీరు నమ్మతలేదు, చాలా జరిగింది. కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థాన్ని బట్టి అక్కడున్న సేవను ఏం చేశారు, అదేనా దాన్ని ఏమంటారు, పాలకొండ అవతల ఏదో కొత్తూరులో అది మంచి ద్వారం తెరవబడింది. అక్కడ కూడా కొంచెం బాగానే నడిచే మూమెంట్లో. తర్వాత శ్రీకాకుళం దగ్గర అక్కడ ఏదో గ్రామం ఉండే, విజయనగరంలో, తర్వాత ఇంకా వేరే రకరకాల ఒక 4-5 చోట్ల మంచిగా కొంత బిల్డప్ అవుతున్న సమయంలో ఏం చేశాను. కాబట్టి ప్రియులారు, ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మనకు దేవుడు ఇక్కడ ఏమి ఇస్తున్నా, అవకాశం ఇస్తున్నా. దేవుడు ఇక్కడ ద్వారం మూసేంత వరకు మనం ఇక్కడికి వస్తూనే ఉంటాం. దేవుడు వద్దు అని చెప్పి లేదా ఇక్కడ ద్వారాన్ని మూసేంత వరకు ఇక్కడికి వస్తూనే ఉంటాం. ఎవరు రాని, ఎవరు రాకపోని, ఎవరు ఉండని, ఎవరు ఉండకపోని, అది పరీక్ష, దేవుడు పెట్టే పరీక్ష. ఇప్పుడు నాకు దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టేటోని, నేను మనుషులను చూసేటోని అయితే ఏం చేసేటోని విశాఖపట్నం వదిలిపెట్టి ఎప్పుడో వచ్చేది నువ్వు ఇక్కడికి, ఎప్పుడో. మీరు కూడా సంతోషపడుతురు అనా, మాకు కొంచెం కన్వీనియంట్గా ఉండేది. ఉప్పులు పప్పులు తేయడానికి ఒక్కరు, అయినా బండిలు తోడటానికి ఒక్కరు, బైబిల్ మోయటానికి ఒక్కరు, ఇట్లా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అలా కాదు, ఇవి అక్కడ ఉంటే మా కష్టం మేము పడాల్సిందే కదా. ఇక్కడైతే ఏముంది, ఒకప్పుడు ఈ నుంచి ఒకవేళ మేము ఇక్కడ మన ఏమంటారు కొంచెం ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటే రాలేదా. అందుకే ఏమంటారు, అప్పుడు నాకు బెనిఫిట్ ఉంది కానీ నాకు ఆ బెనిఫిట్స్ వద్దు. నేను నా భార్య పిల్లలు నలిగిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఒంటరిగా ఉండి దేవుని ఉద్దేశం ఏం కావాలి నెరవేర్చాలి. ఆ ఉద్దేశంతోనే నేనేమేసిన. ఇప్పుడు అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి రావటం అనుకోవచ్చు, వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి రావటం, ఇక్కడి నుంచి అక్కడికి పోవటం అనేది 2 రాష్ట్రాలు ఏమవుతున్నాయి, కవర్ అవుతున్నాయి. నేను అటు ఆంధ్ర కోసం ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ కోసం ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ఇక్కడే ఉంటే కొంతమంది ఏమంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవచ్చు కదా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి అక్కడ ఏముండదు ఆస్కారం. ఎందుకంటే రాను ఇక్కడ జనాలు పెరిగిపోతా ఉంటే ఇక్కడ దృష్టి ఎక్కువైపోతుంది, అక్కడ నిర్లక్ష్యం.
ఏంటంటే ఇక్కడ కొన్ని వేల వేల లక్షల మంది వచ్చినా సరే నేను అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ కొడతా, కానీ నేను మాత్రం అక్కడి నుంచి చుట్టూ ఎప్పుడూ దేవుడు చెప్పేంత. అందుకే అక్కడ పోయింది ఎందుకు? సేవ ఏం కావాలి? జరగాలి. అక్కడ జీవం గల సంఘం ఏం కావాలి? కట్టబడాలి. అందుకే బేసిక్ విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు ద్వారం తెరిచిన రోజులు నమ్మకంగా మనం వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుని చేద్దాం. ఒకవేళ ఓకే బంద్ చేయాలనుకుంటే దేవుడు బంద్ చేసేస్తాడు. దేవుని చేతిలో ఉంది, సందర్భం అది వేరు. ఇంకా దానికి మనం లోతులోకి వెళ్తే అది వేరే. రెండవది ఏంటిది? ఇక్కడ మనకెవరు రావచ్చు, రాకపోవచ్చు, ఉన్నోళ్ళు కూడా పోవచ్చు. అదేనా? ఉన్నోళ్ళు కూడా పోయారు అనుకో, ఏమవుతాం? ఇంకా తట్టబుట్ట చదువుకుని వెళ్ళిపోతామా? సవాలే లేదు. సవాల్. ఒకవేళ కిరాయి కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఒక చిన్న 500 400 ఎంతో కొంత చిన్న రూమ్ అయినా తీసుకొని ఏం చేద్దాం. ఒకవేళ కిరాయి కట్టుకోలేని అంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చినా చిన్న రూమ్ అయినా తీసుకొని ఏం కావాలి. ఎందుకంటే ద్వారం తెరిచిండు దేవుడు. అక్కడ పోయినామంటే ఖచ్చితంగా అక్కడ ఏం కావాలి? సంఘము కట్టము. ఇదేం పిల్లలాట కాదు అనా? ఆ పోవుడు వచ్చుడు అనా? అందుకే నేను అంతకుముందు కూడా చెప్పిన, ఎక్కడికైతే పోయిన్నో మళ్ళీ దేవుడు అక్కడికి నన్నేం చేసిన నడిపిస్తాను.